ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని నిర్మాణంలో భాగమైన ఎన్సీసీ సంస్థానం గురించి, ఆ సంస్థ చేస్తున్న పనుల గురించి చూద్దాం. ఏంటి ఎన్సీసీ సంస్థానం అంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ ఆఫీస్ సైట్లోకి మనల్ని అడుగు కూడా పెట్టనీయడం లేదండి. అందుకని ఆ మాట వాడాల్సి వచ్చింది. కానీ ఎలాగోలా కష్టపడి వీడియో అయితే షూట్ చేసాంలేండి. మా కష్టానికి చిన్న గుర్తింపుగా ఒక చిన్న లైక్, ఎంకరేజ్మెంట్గా ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క చిన్న క్లిక్తో మీకు నష్టమైతే ఉండదుగా. కురగల్లు గ్రామంలో N8 E12 రోడ్ల జంక్షన్లో ఎన్సీసీ వాళ్ళ సైట్ ఉందండి. వీళ్ళు ప్రస్తుతం N8 రోడ్డు పనులు చేస్తున్నారు. మందడం వైపు కొంతమేర గతంలోనే రోడ్డు వేశారు, ఇప్పుడు కురగల్లు వైపు వేస్తున్నారు. కురగల్లు గ్రామంలో N8 E12 రోడ్ల జంక్షన్లో ఎన్సీసీ వాళ్ళ సైట్ ఉందండి. వీళ్ళు ప్రస్తుతం N8 రోడ్డు పనులు చేస్తున్నారు. మందడం వైపు కొంతమేర గతంలోనే రోడ్డు వేశారు, ఇప్పుడు కురగల్లు వైపు వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్సీసీ సంస్థానంలోకి వెళ్తున్నాం. ఇక్కడ కనిపించే కంటైనర్లలో ఆఫీస్ ఏర్పాటు చేశారంట. ఇదంతానేమో మొన్న పడిన వర్షాల తాలూకు చిత్తడి బురద. ఆ దూరంగా కనిపించేది కన్స్ట్రక్షన్ కోసం తెచ్చుకున్న గ్రావెల్ గుట్ట. ఆ పక్కన చూసారా రెడీమిక్స్ యూనిట్. మధ్యలో దూరంగా కనిపిస్తున్నాయే అవి కార్మికుల ఇళ్ళు. ఇదంతా రోడ్డు మీద వారి సరంజామా. ఈ రోడ్డు మీద ఎన్ని లారీల ఐరన్ లోడ్ ఉందో చూసారా? ఇప్పుడు మనం రెడీమిక్స్ యూనిట్ దగ్గరకు వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం 2 ప్లాంట్లు ఉన్నాయి. రెండో దాన్ని రెడీ చేస్తున్నట్లున్నారు. క్రేన్ సహాయంతో మిషన్ అరేంజ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూసారా, ఇది రెడీమిక్స్ కు కావాల్సిన నీటిని నిల్వ చేసుకునే వాటర్ సంప్ అనుకుంటా. ఈ పక్కనే N8 రోడ్డుకు సంబంధించి కొండవీటి వాగు మీద బ్రిడ్జి నిర్మించే పనులు జరుగుతున్నాయి. పోయినసారి సరదాగా ఇటే వెళ్ళిపోయాం, కానీ ఈ మధ్య పడిన వర్షాలకు కొండవీటి వాగుకు గండి కొట్టారండి. దీంతో 4 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం. వచ్చినందుకు మంచి విజువల్స్ దొరికాయిలేండి, మీరు చూడండి. కొండవీటి వాగు మీద బ్రిడ్జిని నిర్మించడానికి వేసే పిల్లర్ల కోసం ఒక భారీ డ్రిల్లర్ గుంతలు తీస్తోంది చూడండి.
దాదాపు 1 మీటరు సైజు ఉన్న బిట్తో పెద్ద పెద్ద హోల్స్ వేస్తున్నారు. ఆ ఎర్రగా ఎత్తుగా భయంకరంగా కనిపిస్తోందే, అదే ఆ డ్రిల్లర్. చాలా బిజీగా గొంతు తీస్తోంది. ఇవేమో డ్రిల్లర్ కోసం వాడే బిట్లు. కొంచెం దగ్గరకు వెళ్ళి చూద్దాం. ఇలా నీళ్లు వదులుతూ గుంత తీస్తారంట. దాదాపు 18 మీటర్ల లోతు ఉండేలా 24 గుంతలు తీసి వాటిలో 6 మీటర్ల వరకు ఇలా రేకు దించి ఐరన్ బుట్టలు పెట్టి కాంక్రీట్తో నింపి పిల్లర్ వేస్తారు. చూసారా మట్టిని ఎలా బయటకు తీస్తున్నారో? మళ్ళీ డ్రిల్లర్ను గుంతలోకి దింపుతున్నారు చూడండి. ఈ డ్రిల్లర్ ఎంత లోతుకు వెళ్ళిపోతుందో చూసారా? మనం పిల్లర్ల కోసం వాడే బాక్సులు ఉంటాయి కదా, అలా ఈ ఐరన్ పైపును వాడతారంట. ఆ తర్వాత దాన్ని తీసేస్తారు. ఈ 18 మీటర్లు పిల్లర్ పై అడ్డంగా పెద్ద పెద్ద గడ్డర్లు వస్తాయంట, ఈ వీడియోలో లాగా. ఇవి N6 E11 జంక్షన్లో కొండవీటి వాగు రిజర్వేర్ వద్ద వెళ్ళండి. మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నామంతే. ఇలా పూర్తయిన పిల్లర్స్ మీద నిన్నటి వీడియోలో చూపెట్టినట్లు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ పెట్టి వంతెన పూర్తి చేస్తారు. ఈ ఐరన్ పైపులు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దామా? అంగుళం మందం ఉన్న ఐరన్ షీట్ను అలవోకగా ఇలా వంచేసి పైపులాగా చేసేస్తున్నారు. ఈ బిట్తో పనైపోయినట్లు ఉంది, దాన్ని తీసేస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ వేరే బిట్ రెడీ చేసుకొని రంగంలోకి దిగుతున్నారు. ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ను మన్నించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ టీం అమరావతి ప్రస్థానం.